ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని మరోసారి రుజువైంది. ఉత్తరప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామానికి చెందిన రైతు బిడ్డ ఇప్పుడు జపాన్ గడ్డపై కాలు మోపబోతోంది. తన తండ్రి వ్యవసాయం చేసేటప్పుడు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయిన ఆ అమ్మాయి ఆ సమస్యకు పరిష్కారంగా ఒక అద్భుతమైన యంత్రాన్ని కనిపెట్టింది. ఆమె ఆవిష్కరణకు మెచ్చి ప్రతిష్టాత్మక ఇన్స్పైర్ అవార్డు వరించింది. అంతేకాదు, జపాన్ ప్రభుత్వం నిర్వహించే సాకురా సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కు ఎంపికై అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఆ అమ్మాయే పూజా పాల్. ఇంతకీ ఆమె కనిపెట్టిన ఆ యంత్రం ఏంటి? అది రైతులకు ఎలా ఉపయోగపడుతోంది? ఈ పూజా ఇన్స్పైరింగ్ స్టోరీని మనము తెలుసుకుందాం పదండి. ఉత్తరప్రదేశ్లోని హద్రస్ జిల్లాకు చెందిన పూజా పాల్ తండ్రి ఒక సామాన్య రైతు. పంట చేతికొచ్చాక ధాన్యాన్ని వేరు చేయటానికి రైతులు యంత్రాలను వాడుతుంటారు. అయితే ఈ థ్రెషింగ్ సమయంలో విపరీతమైన దుమ్ము, ధూళి గాల్లోకి లేస్తోంది. దీనివల్ల అక్కడే ఉండి పనిచేసే రైతులకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఆస్తమా రావటం సర్వసాధారణం. తన తండ్రి కూడా ఇలాగే దగ్గుతూ, ఆయాసపడుతూ పనిచేయడాన్ని పూజ చిన్నప్పటి నుంచి గమనించింది. నాన్న ఆరోగ్యాన్ని కాపాడాలన్న తపన ఆమెలో ఒక కొత్త ఆలోచనకు బీజం వేసింది. 10వ తరగతి చదువుతున్నప్పుడే పూజ ఈ సమస్యకు పరిష్కారం వెతకటం మొదలుపెట్టింది. అనేక ప్రయోగాల తరువాత ఆమె ఒక డస్ట్ ఫ్రీ థ్రేషింగ్ మిషన్ నమూనాను తయారు చేస్తుంది. సాధారణ థ్రేషన్ల నుంచి వచ్చే దుమ్మును ఇది నేరుగా గాల్లోకి వదలదు. ఇందులో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన పైపులు, ఫిల్టర్ల ద్వారా ఆ దుమ్మును పీల్చుకుని ఒక బాక్సులో లేదా నీటిలో కలిపేలా దీనిని రూపొందించింది. దీనివల్ల రైతులకు స్వచ్ఛమైన గాలి అందుతుంది. అతి తక్కువ ఖర్చుతో పాత యంత్రాలకే దీనిని అమర్చుకునేలా పూజ చేసిన డిజైన్ నిపుణులను ఆకట్టుకుంది. ఆమె చేసిన ఈ ఆవిష్కరణకు కేంద్ర ప్రభుత్వం ఇన్స్పైర్ అవార్డు మనక్ను అందించింది. ఈ ప్రతిభ ఆధారంగానే ఆమెకు ఇప్పుడు అరుదైన అవకాశం దక్కింది. జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ నిర్వహించే ప్రతిష్టాత్మక సాకురా సైన్స్ ప్రోగ్రాంకు పూజ ఎంపికైంది. త్వరలోనే ఆమె టోక్యో వెళ్లి అక్కడ ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలతో తన ఆలోచనలను పంచుకోనుంది. ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాలలో చదివిన అమ్మాయి ఇవాళ నేడు అంతర్జాతీయ వేదికపైకి వెళ్లటం నిజంగా గర్వకారణం. మా నాన్న లాంటి రైతులు ఆరోగ్యంగా ఉండాలన్నదే తన కోరిక అని చెబుతున్న పూజాపాల్ మాటల్లో ఎంతో పరిణితి కనిపిస్తోంది. పల్లెటూరి మట్టిలో పుట్టిన మాణిక్యం పూజ ఇప్పుడు విశ్వవేదికపై మెరవబోతోంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని మనము కోరుకుందాం.